నీటి వనరుల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి రైతులకు సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆరుతడి పంటలపై ఎమ్మెల్యే రైతులకు అవగాహన కల్పించారు. రాయలసీమ ముద్దుబిడ్డ అనే టైటిల్ స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు రాజశేఖర రెడ్డి. రాయలసీమకు ఎన్టీఆర్ గంగా, ఎస్ఆర్బీసీ వంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. కర్నూలులో సీమ రైతు కన్నీటి వేత అనే పదకావ్యను బుక్ ను టీజీ వెంకటేష్, రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లా మాస్టర్ జీ కళాశాలలో ఓబీసీ ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటరమణ, మేరా సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీసీల కోసం ఏనాడు ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా ఆధిపత్య కులాలు పనిచేస్తున్నాయని వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బంది మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. రహదారి సౌకర్యం లేకపోయినా గాయపడిన ఓ వృద్ధ మహిళను 1/2 కిలోమీటర్ మేర పొలం గట్లపై స్ట్రెచర్లో మోసుకెళ్లి అంబులెన్స్ కు చేర్చి సకాలంలో ఆసుపత్రికి తరలించారు. వారి సేవాభావాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. మున్నూరు కాపులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై కాపుల కులస్తుల అభివృద్ధికి కృషి చేయాలని కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం పటేల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులకు నష్టం జరిగింది అన్నారు. సంఖ్యాపరంగా తక్కువ చూపించారని, దానికోసం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపుల కులగణన చేసి ప్రభుత్వానికి కాపు కనువిప్పు కల్పిస్తానన్నారు. అంబులెన్స్ వెళ్లడానికి రోడ్డు మార్గం లేకున్నా డోలీ కట్టి పేషెంట్ కు వైద్య సాయం అందించి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. ములుగు జిల్లా గుర్రాలబావి గ్రామంలో ఐతయ్య తీవ్రమైన జ్వరంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఇది గమనించిన బంధువులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లే మార్గంలో బురద ఉండడంతో పేషెంట్ ప్రాణాలు రక్షించాలని డోలీ సహాయంతో అంబులెన్స్ వరకు భుజాన మోసుకొచ్చారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్ లో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూస్తుంది. నోరూరించి బిర్యానీ అని ఆర్డర్ ఇస్తే అందులో ప్రాణాలు తీసే ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. హోటల్ యాజమాన్యాన్ని నిలదీస్తే బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్బీ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లలో పోలీసులు గంటల పాటు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 17 బైక్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాంజా, మత్తు పదార్థాలకు దూరంగా ప్రజలుండాలని డీఎస్పీ మోయిన్ తెలిపారు. నేరరహిత సమాజంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి అని కోరారు.